ఈరోజు న్యూ మోదీ నగర్లో గత 3 రోజుల నుంచి నిరాహార దీక్ష జరుగుతుండే వాడు ప్రజలందరూ కలిసి అది పార్టీలకు అతీతంగా నిరాహార దీక్ష ఉద్దేశం ఏంటంటే దాదాపుగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలకి అక్కడ నివసిస్తున్న వాళ్ళకి ప్రజలకి ఎవరి రోడ్డు సౌకర్యం లేదు. దాదాపుగా దొల్లోన్పల్లి, కోయినగర్, తిమ్మసోన్పల్లి, న్యూ మోదీ నగర్ ప్రజలందరికీ కూడా బాగా ఇబ్బందులు ఉన్నాయి. గతంలోనే మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ డికే అన్నమ్మ గారు కూడా సంవత్సరం కింద విజిటింగ్ చేసి రైల్వే మంత్రి కూడా కలవడం జరిగింది. ఈ రోడ్డు పరిష్కారం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపుగా ఫతేపురం మైసమ్మ నుంచి జైనల్పూర్, పోయేపల్లి మీదికి వచ్చే వర్షాకాలం వాటర్ మొత్తము ఈ మోతినగర్ మీదకి వెళ్ళి పోతున్నాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి ఆ కింద బ్రిడ్జ్ కింద నీళ్ళు ఆగి కనీసం బైక్ పోయే మార్గం కూడా లేదు. ఈ మధ్యకాలంలో చాలామందికి సుస్థ అయితే కూడా ఎక్కడ బైక్ మీద లేదు. అక్కడ తిమ్మసోన్పల్లి గేటు, ఇక్కడ పోయేపల్లి గేటు 10 నిమిషాల ఒకసారి గేటు పడుతుంది. అందరికీ చాలా ఆరోగ్యం బాలేవుడు హాస్పిటల్ అన్నికి ఇబ్బంది అయింది. ముఖ్యంగా రైల్వే ట్రాక్ పక్కలో ఒకటి చిన్న కుంట ఉంది. అలుగు దాన్ని హైట్ చేసిన చెరువు ఆ బ్రిడ్జ్ కింద వచ్చి నీళ్ళు ఆగుతున్నాయి. ఆ అలుగు ఒక్కటి కొంచెం డౌన్ చేస్తే ఆ వార్డు ప్రజలందరూ దాదాపుగా 15,000 ప్రజలు అక్కడికి రాకపోకలకు ఇబ్బంది లేకుంటుంది, శాశ్వత పరిష్కారం అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారి మాట మీద మన మున్సిపల్ కమిషనర్ వచ్చి మాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన మీరు కలెక్టర్ దగ్గర రండి, మాకు శాశ్వత పరిష్కారం చేస్తామంటే అందరం గల్లీలు ఆల్ పార్టీస్ కలిసి వచ్చి కలెక్టర్ వినతిపత్రం ఇచ్చినాము. ఈరోజు నమ్మకం కలిగింది మా వార్డు ప్రజలకు. ఎంతో కొంత న్యాయం జరిగితే మాకు రోడ్డు సౌకర్యం దొరుకుతుందని చెప్పి అనుకుంటున్నాం. మేము ఈరోజు గత 3 రోజుల నుంచి అమలు రీసెర్చ్ చేస్తున్నాము మా మోతి నివాసులందరం కలిసి. అయితే ఈరోజు కమిషనర్ గారు, గవర్నమెంట్ పెద్దలు కమిషనర్ గారు వచ్చి వారు కొన్ని అంటే ఇమ్మీడియట్గా చేసే పనులు మేము చేస్తాము, మిగతావి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలన్నప్పుడు మా వార్డు పెద్ద మనుషులందరితో కలిసి ఈ యొక్క కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. కాబట్టి ఈ వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా పనులు ప్రారంభించాలని కమిషనర్ గారు కోరడం జరిగింది. వారు కూడా త్వరలోనే రేపు నుంచే పని ప్రారంభిస్తాం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏ దగ్గర 15,000 మంది రాకపోకలకు బంద్గా ఉంది. కాబట్టి దాని విషయమై మేమందరము నిరాదీక్ష కూర్చున్నప్పుడు అందరూ స్పందించి మాతోకి వచ్చినటువంటి అధికారులకు మరియు ప్రెస్ మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.